డుమ్ లక డుమ్ డుమ్ లక డుమ్ డుమ్ మంచి హుషారుగా వెళ్తున్నావు పరీక్ష రాయడానికి? లేదురా చిందులేయడానికి వెళ్తున్నా. ఏ నువ్వు కూడా వస్తావా? నేను రాలే, నువ్వే వెళ్ళు. యాదవా అన్నారదవా ఎలా? ఓ బజ్జి కనిపి పరీక్ష బాగా రాయాలి. అయ్య బాబోయ్, ఇదేంటి ఒకటి తేలికైన ప్రశ్న రాలేదు, అన్ని కష్టంగానే ఉన్నాయి. ఏం చెయ్యాలబ్బా? అయ్య బాబోయ్, ఈ బండదేంటి తెగ గిక్కెత్తుంది. ఏంటి నాకు కొంచెం చూపించవా? నేను రాసుకుంటాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను చేసుకోవడం కంటే గున్నేను చేసుకోవడం నయం. నువ్వు రాసుకో అమ్మా బండం. డుమ్ డుమ్ లక డుమ్ డుమ్ లక డుమ్ డుమ్ లక డుమ్ డుమ్ లక డుమ్. పరీక్ష రాయకుండా దరువేంట్రా? రాస్తానులే మాస్టారు, కంగారేటి? ఈ కింద వాటిట్లో 3ంటికి కదా సమాధానం రాయమన్నారు, అప్పుడే రాస్తా. ఏ తొందర? 3ంటికంటే 3 గంటలకు రాయమని కాదురా, 3 ప్రశ్నలకు సమాధానం రాయమని అర్థం. అంతర్థం ఉందా? ఓ తాతా తాతా నిద్రపడి జరిపోయాడు. తాతా తాతా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. తాతా తాతా ఏంటని తాత పోయాడా ఏంటి? ఏంటని తాత చచ్చిపోయాడా? తాత నువ్వు చస్తాడు. ఇంటికి వెళ్తే నన్ను చంపుతాడేమో నేను ఏడుస్తుంటే. ఎందుకు చంపుతాడు? మార్కులు కొంచెం తక్కువ వచ్చేలే అందుకు. ఏ పరీక్షలు బాగా రాయలేదా? రాద్దామనే అనుకున్నాను రా తమ్ముడు, కానీ టైం రాలేదురా. 4, 8, 3, 7, 6, 5 అసలు మార్కులే రాలేదు కదా అన్నయ్య. అదే కదరా నా బాధ. తాతకి తెలిస్తే తంతాడేమో అని భయంగా ఉందిరా. తనకుండా నేను చేస్తాగా, నువ్వు ఉండు. ఎలారా? తెలుగు 4 పక్కన 9 పెడితే 94. అరే తాత తెలిస్తే చంపేస్తారా? తాతకేం తెలుస్తుంది పొంగు? అంతేనంటావా? అంతేలే, నువ్వు ఉండు. హిందీ 8 పక్కన 9 పెడితే 98. ఊరే తమ్ముడు, నాకు ఈ ఎదవేడియా తట్టనే లేదురా. నాకు తట్టిందిగా. హైటెక్ బుర్రా. వెరీ గుడ్ రాజా, వెరీ గుడ్. తెలుగు 94, 94. అంతా మీ ఆశీర్వాదమే తాతయ్య గారు. జనరల్ సైన్స్ 96, ఏదో మీ ఆశీర్వాదం తాతయ్య గారు. మ్యాథమెటిక్స్ 97. అది కూడా మీ ఆశీర్వాదమే తాతయ్య గారు. అవునరా, మీ నాన్నమ్మకి చూపించావా? రాత్రి చూసి పడుకుని తాతయ్య గారు, ఇంకా లేవలేదు. షాక్ లో ఉందనుకుంటారా పాపం? అనుకుంటా పాపం. ఎనీవే నాకు చాలా హ్యాపీగా ఉందిరా, వెరీ వెరీ హ్యాపీ. చూడు, ఈ 100 రూపాయలు తీసుకుని డబ్బులు ఆడుకో. అవునరా, అన్నిట్లోనూ 90 పైనే వచ్చాయి. ఎలా వచ్చాయిరా? అది వేసుకుంటే వచ్చే తాతయ్య గారు. వేసుకుంటే రావటం ఏమిట్రా? వాడికి వచ్చిన 4, 8, 3 వాటి పక్కన 9 వేశాడు. ఊరి తమ్ముడు తప్పన్నయ్య, తాతకు తెలిస్తే తంతాడు అంటే ఆ తాతకే తెలుస్తుంది బొంగు అన్నాడు. అన్నీ చిచ్చేస్తావురా? చిన్నప్పుడే ఇండ హ్యాండ్ ఇలాంటి ముసలు నమ్ముతున్నాడు. అయిపోయినట్టే. నానమ్మా నానమ్మా నాయనమ్మా, ఇదేం బాగాలేదే. పచ్చిపిండి తింటే బాగోదు, నూనెలో వేయించుకు తింటే చాలా బాగుంది. నేను చెప్పేది వీడి గురించి కాదు, మరి నీ మొగుడు గురించి. ఏం చేశాడ్రా? ఏం చేయడం ఏంటి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో కొంక పెట్టిన తిడతానే ఉంటాడు. అరే ఎదుగొచ్చిన దున్నపోతులు అంటే ఒక మనవడున్నాడు, వాడికి ఒక అందమైన గేదెను చూసి పెళ్లి చేసి ఓ ఇంటి వాడిని చేద్దాం అనే ఇంగిత జ్ఞానం ఉందా? లేదు, ఉండదు. ఎందుకు ఉంటుంది? ఏమిటే పెళ్లి గిళ్ళి అంటున్నాడు? మంచి గేదెని చూసి మంచి పిల్లని చూసి పెళ్లి చేయమంటున్నాడండి. ఓహో, ఒరే రాజా ఇరా. నాన్న ఏంటి నన్నే? నిన్నేరా. వస్తున్నాను తాతయ్య. ఏంటి తాతయ్య? నీలో ఒక గొప్ప వ్యక్తిని చూసుకోవాలనుందిరా. నాలోనా? ఎవరిని తాతయ్య? ఓ వివేకానంద స్వామిని. చౌరుకో తాతయ్య, నాలాంటి సన్నాసిని అలాంటి స్వామితో పోల్చడం ఏంటి? పోనీ ఓ అబ్దుల్ కలాం. అబ్బాబాబా తాతయ్య, అలాంటి మహానుభావుడితో నాలాంటి పోరంబోకుని పోల్చడం అస్సలేం బాగోలేదు. పోనీ ఓ వాజ్పేయినైనా చూసుకునేవరా? తాతయ్య, ఆయన మన రాష్ట్రానికే మాజీ ప్రధానమంత్రి. మన దేశానికి రా. పోనీలే పాపం, ఏదో ఒకటి. అలాంటి గొప్ప మనిషితో పోల్చడం నాకే నచ్చలేదు కదా. పోరంబోకు సన్నాసి వెధవా నువ్వే చెప్పుకుంటున్నావు కదరా. మరి ఇన్ని బిరుదులున్న నీకు ఎవడరా పిల్లనిచ్చేది? తాత పెట్టావా వాత?
నాన్నగారు నమస్కారం నాన్నగారు. ఏమ్మా బాగున్నావా? బాగున్నా. నమస్కారం మావయ్య గారు. ఏం అల్లుడు గారు ప్రయాణం బాగా జరిగిందా? జరిగింది కాబట్టి క్షేమంగా ఇక్కడ దాకా వచ్చాం, లేకపోతే మధ్యలోనే ఎగిరిపోయి ఉండేవాడు. మీరేం మారలేదు. ఆ మారే ఛాన్స్ మీ అమ్మాయి నాకు ఇస్తేగా. బాగున్నావా? ఏంటో అలా చూస్తున్నావు? నేనత్తా మీ పెద్దని కొడుకు రాజాని. అరే రే రే రే, నువ్వా? ఎంత పెద్దోడైపోయావురా. అది సర్లే గాని నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసాను. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలాగే ఉన్నావు. అసలు ఈ గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఇది నీ గొప్పతనమా లేక మాతనమా? Stop it. అత్త ఈయనెవరు? నీ మరిదా? కాదురా నీ మామయ్య. అవునా? ఆ, అత్త నాదో చిన్న డౌట్. ఏంట్రా? అసలు నీ బుక్కరాని పుట్టి కాపురాలో చేస్తున్నావు అత్త? చేస్తున్నాను రా, నీకేమైనా అభ్యంతరం? అబ్బో మావయ్య కోపించినట్టుంది. రాదా మరి? అది సర్లే మామ అల్లుడు అని తర్వాత మొత్తం సత్సం లేకపోతే అలా. అవునత్త నాకు మరదలుందని నాన్నమ్మ ఎప్పుడు చెప్తుంటుంది, రాలేదా? లోపల ఉంది, వస్తుందిరా. రామా. తాతయ్య నిండు నూరేళ్లు చల్లగా ఉండదు. థ్యాంక్ యూ తాతయ్య. అమ్మ ఇందు, వీడు మా పెద్దనే కొడుకు రాజా. హాయ్ రాజా. రే లోపల లగేజ్ తీసుకొచ్చి కారులో పెట్టు. అలాగే తాతయ్య. పదండమ్మా. ఇంకా ఈ డొక్కు కారేంటి తాతయ్య? అది అలా అడిగిందు. ఈయన గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎవడు దిక్కు మాలినాడు గిఫ్ట్ గా ఇచ్చాడంట. దీన్ని తిప్పి గుర్తుగా పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దీన్నే తిమ్మంటాడు. తోనలేక చస్తున్నాను. పోద్దామా? పోదామే. అద్దే ఇదేంట్రా మొమ్మెత్ ఖాన్ లాగా ఈ ఊపిరేంట్రా? కంగారు పడకు మావా, షాకప్ దాట్స్ కొంచెం వీక్లే. ఎవరికి? మొమ్మెత్ ఖాన్ కా కారుకా? అబ్బా కారుకి మావా స్టార్టింగ్ ఇలా ఉంటుంది. స్టార్ట్ అయిందంటే ఎక్కడ ఆగదు. ఏంటి బ్రేకులు లేవా? ఉన్నా లేనట్టే. రాజా ఓ మంచి పాట పెట్టవా? దీంతో టేప్ రికార్డ్ తో. ఈ డొక్కు గారికి టేప్ రికార్డర్ కూడానా? ఛ, మంచి పాట విందాం అనుకున్నానే. ఏ వింటావా? పాడతావా? పాడమంటే పాడతాను. హే పాడవా పాడవా ప్లీజ్. ఓకే పాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఏంటి మ్యాటర్? ఏంటి తాతయ్య అంత సీరియస్ గా ఉన్నాడు? మరి అంత సీరియస్ గా ఉంటే పాట ఎలా వస్తుంది చెప్పు? కాస్త పాడమని చెప్పమని చెప్పు. ప్లీజ్ తాతయ్య కాస్త పాడమని చెప్పు. వాడరా వెధవా పాడు. అంత కోపంగా చెప్తే పాట రాదు. కాస్త నవ్వుతూ చెప్పమని చెప్పు. ప్లీజ్ తాతయ్య కొంచెం నవ్వుతూ చెప్పు. ప్లీజ్ ప్లీజ్ తాతయ్య ప్లీజ్. పాడు నాన్న పాడు. అమ్మమ్మా. నమస్కారం. ఏంటి వదినా, బాగున్నారా? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో అందరి దిష్టి పోవాలి. నిన్ను చూసి 16 ఏళ్ళైంది. ఎంత ఎదిగిపోయావే. మా అమ్మాయి సంగతి సరే, మీ అమ్మాయిని చూడండి ఎంత ఎదిగిపోయింది. ఊరుకోండి అల్లుడు గారు. రండమ్మా రండి, లోపలికి రండి. ఏం బావగారు బాగా తగ్గిపోయినట్టు. అడిగేది హైట్ గురించా వెయిట్ గురించా? అంతకన్నా తగ్గేదే ఉంది బావా, వెయిట్ గురించే. రండి లోపలికి. ఓకే, పదండి. రేపొట్టాడా వచ్చి లగేజ్ తీసుకెళ్ళు. ఎవరిని నా పొట్టి అని పిలుస్తున్నావు? నీ నువ్వెవరిని పిలిచినా ఆ పంచి నాకే తగులుతుంది. ఇక నుంచి అలా పిలవకు. మావా ఏంటి? నా తెలియక అడుగుతాను. పొట్టోడిని పొట్టి అనంత మాత్రాన నువ్వు ఇంకా పొట్టోడు అయిపోగా. అంజి 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 అబ్బో బొసుకొడుతుంది. ఒరే పొట్టోడా సైకిల్ ఉంచరా, ఆయిల్ వేయాలి. వంచేదొకళ్ళు వేసేదొకళ్ళ అది చాలా ఎక్కువైంది రే. లేగా ఎక్కువ వాగేమంటే నీ నోట్లో ఆయిల్ వేస్తా. పెట్టా పెట్టా కొంచెం ఇప్పుడు వేసుకో. ఒరే బండోడా ఆ పొట్టుడేందిరా ట్యూబ్ బయటపోతారా? ఇంకెక్కడైనా పెట్టి కొట్టుకో, ఏదో ఒకటి బగులుద్ది, దైత్యం వెళ్ళిపోద్ది. బెండకాయలు ములక్కాయలు సొరకాయలు పొట్లకాయలు వంకాయలు. పొట్లకి ఎంత? 10 రూపాయలు. ఒకటి నిన్నే
బాబు